నేనే రాజు నేనే మంత్రి ఈ సినిమాలో నటీనటులు రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరిన్ ట్రెసా, నవదీప్ తదితరులు. సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత సురేష్ దగ్గుబాటి, సిహెచ్ భరత్ చౌదరి మరియు బి కిరణ్ రెడ్డిలు. సురేష్ ప్రొడక్షన్స్ అండ్ బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు. దర్శకత్వం తేజ. స్టోరీ: జోగేంద్ర అనే వ్యక్తి రాజకీయ జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. జోగేంద్ర ఒక ఫైనాన్షియర్. తనకు తెలిసిన వాళ్ళకి ఫైనాన్స్ కి డబ్బులు ఇస్తూ ఉండేవాడు. కొద్ది రోజులకి అతనికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ముఖ్యమంత్రి కావాలి అనుకుంటాడు. అతని భార్య రాధ. తన భార్య కోసం ఏదైనా చెయ్యాలనుకుంటాడు జోగేంద్ర. వీళ్ల మధ్యలో చిచ్చు పెట్టడానికి, రాజకీయంగా అతన్ని దెబ్బతీయడానికి వస్తుంది దేవికారాణి. ఆపదలను జోగేంద్ర ఎలా ఎదుర్కొన్నాడు అనేది తెలియాలి అంటే నేనే రాజు నేనే మంత్రి సినిమా చూడాల్సిందే. రివ్యూ: బాహుబలి తర్వాత రానా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే భారీ అంచనాల మధ్య నేనే రాజు నేనే మంత్రి విడుదలైంది. లీడర్ కూడా పొలిటికల్ సినిమానే, కానీ అందులో రానా క్లాస్. ఇందులో ఫుల్లీ మాస్. సక్సెస్ కు చాలా దూరంగా ఉన్న తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు తేజ కథను మలిచిన తీరు బావుందట. రాజకీయ నాయకుడిగా పంచకట్టులో రానా లుక్స్ అదుర్స్ అంటున్నారు. ఇది రానా వన్ మ్యాన్ షో అని ప్రేక్షకులు అంటున్నారు. జోగేంద్ర పాత్రలో ఎరగదీశాడని, తనలోని నటనా విశ్వరూపాన్ని చూపించాడని టాక్. తొలి అర్ధభాగం మొత్తం పొలిటికల్ సీన్లతోనే ఈ చిత్రాన్ని తేజ నడిపించాడట. మధ్యలో కొన్ని సీన్లు బోర్ కొట్టిస్తాయట. కాజల్, రానా మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు బావున్నాయంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం మిశ్రమ స్పందన వినబడుతోంది. ఫస్ట్ హాఫ్ ని మించే విధంగా రెండో భాగం ఏమీ లేదని కొందరు అంటున్నారు. కొంతమందైతే రెగ్యులర్ ఆడియన్స్ కి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు, కానీ డిఫరెంట్ స్క్రిప్ట్ కోరుకునే ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ బాగా నచ్చుతుంది అంటున్నారు. ముఖ్యంగా యాంటీ క్లైమాక్స్ ని తెలుగు ఆడియన్స్ జీర్ణించుకుంటారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ప్లస్ పాయింట్స్: స్టోరీ, రానా పర్ఫార్మెన్స్, రానా కాజల్ రొమాంటిక్ కెమిస్ట్రీ, పవర్ఫుల్ డైలాగ్స్, తేజ డైరెక్షన్. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోదు. అర్థం పర్థం లేని కొన్ని ఫైట్స్. ఫైనల్ వెర్డిక్ట్: పాలిటిక్స్ తో సెంటిమెంట్ కలిస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అదుర్స్. సెకండ్ హాఫ్ అంతగా నచ్చకపోవచ్చు. క్లైమాక్స్ మాత్రం జీర్ణించుకోలేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.